डीसीपी सुरेश कुमार ने सनतनगर पुलिस स्टेशन में मुनक्किदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए बताया है कि मामूल की गाड़ियों की चेकिंग के दौरान 3 अफराद को मुश्तबा तौर पर देखा गया, जिनमें 20 साला शिवाशंकर जिसके खिलाफ 6 मुकदमात दर्ज हैं, 19 साला गोविंद जिसके खिलाफ 4 मुकदमात दर्ज हैं, जबकि एक और नाबालिग शामिल हैं को हिरासत में लेकर पूछगछ की है, जिस पर उन्होंने एतराफ़ किया कि उन्होंने जुमला 10 टू व्हीलर गाड़ियों का सरका किया है। प्रेस कॉन्फ्रेंस में एसीपी CIDI के अलावा दीगर मौजूद थे। నిన్న అంటే ఆదివారం 29/9/2024 సాయంత్రం 6 గంటల సమయంలో మా సనత్నగర్ పోలీస్ సిబ్బంది DI నాగిరెడ్డి అండ్ హిజ్ స్టాఫ్ క్రైమ్ స్టాఫ్ ఎర్రగడ్డ క్రాస్ రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా మాకు అనుమానాస్పదంగా ఒక 3 వ్యక్తులు కనిపించినారు. వాళ్ళని విచారించగా వాళ్ళ పేర్లు, ఒక ఆయన పేరు శివశంకర్ 20 years, ఇంకొక ఆయన పేరు గోవింద 19 years, ఇంకొక ఆయన మైనర్ CCL అంటాం ఆయన్ని, మేము పేరు డీటెయిల్స్ చెప్పకూడదు. సో వీళ్ళ 3 మాకు కనిపించినారు. వాళ్ళని విచారించగా వాళ్ళు ఆల్రెడీ ట్రావెల్ చేసేది కూడా దొంగిలించిన బైకు. వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి విచారిస్తే ఇంకా 9 బైకులు దొంగతనం చేసినట్టుగా మాకు చెప్పడం జరిగింది. ఈ 9 బైకుల్లో 2 కేసులు సనత్నగర్ లిమిట్స్ నుంచి, ఒక బోరబండ, బాలనగర్, కుకట్పల్లి, మియాపూర్, చందానగర్, KPHP ఇలా అన్ని పోలీస్ స్టేషన్ నుంచి ఒక్కొక్క బైకు వీళ్ళు తస్కరించినట్టుగా మాకు చెప్పడం జరిగింది. ఆ బైకులు కూడా మేము రికవరీ చేసినాము. సో వీళ్ళు గతంలో A1 ఎవరైతే ఉన్నాడో శివశంకర్ అనే అతని మీద 6 కేసులు ఉన్నాయి గోల్కొండ పోలీస్ స్టేషన్, జగద్గిరిగుట్ట, కుకట్పల్లి లిమిట్స్లో. అదేవిధంగా A2 ఎవరైతే ఉన్నారో గోవిందా అని, ఇతను KTM బైక్ మెకానిక్, ఇతని మీద 4 కేసులు ఉన్నాయి. గోల్కొండలో 2, జగద్గిరిగుట్టలో 2 కేసులు ఉన్నాయి. సో వీళ్ళిద్దరు కూడా గతం నుంచి 2022లో ఒకసారి అరెస్ట్ అయినారు. మళ్ళీ తర్వాత ఇటీవల కాలంలోనే ఈ దొంగతనాలు మొదలుపెట్టగా మా పోలీస్ స్టాఫ్ వీళ్ళని చకచక్యంగా వ్యవహరించి అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి మా DI నాగిరెడ్డి అండ్ హిజ్ స్టాఫ్, అదేవిధంగా SHO, ACPని ఈ కేసులో చాకచక్యంగా చేసినందుకు వీళ్ళని అభినందిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.